Hello everyone, good morning. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న న్యూ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో టాలీ కంపెనీ నుంచి టాలీ ప్రైమ్లో ఎలాంటి న్యూ అప్డేషన్స్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. టాలీ ప్రైమ్, టాలీ ఈఆర్పి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి 302 మన ఏపీ తెలంగాణ కావచ్చు, తర్వాత మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా మన దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాలీలో ఒక న్యూ వర్షన్ రావడం జరిగింది. టాలీలో వచ్చేసి మనకి టాలీ ప్రైమ్లో ఇంతకుముందు 2.0 ఉంది కదా, ఇప్పుడు 2.0.1 రిలీజ్ వచ్చింది. దాన్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, దాంట్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీతో డిస్కస్ చేస్తాను. సో వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్లోనే దానికి అప్డేట్ ఎలా చేయాలి అనేది కూడా మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, సో దీని యొక్క సాఫ్ట్వేర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా అప్డేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత tallysolutions.com అని టైప్ చేయండి. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే టాలీ సొల్యూషన్స్ ఇలాగైనా వస్తుంది, డైరెక్ట్గా మనకి వెబ్సైట్ అయినా ఓపెన్ అవుతుంది. ఇలా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రోడక్ట్స్, సపోర్ట్, పార్ట్నర్స్, రిసోర్సెస్, అబౌట్ us, బై నౌ, డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత మనకి టాలీలో ఎలాంటి వర్షన్ వచ్చినా కూడా ఇక్కడే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఏ న్యూ ఏజ్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఫర్ న్యూ ఏజ్ బిజినెసెస్ నౌ విత్ ఈ ఇన్వాయిసింగ్ క్యాపబిలిటీ. సో మనకి టాలీ ప్రైమ్ 2.0.1 రిలీజ్ చేశారు. ఓకే, ఇది ఏంటంటే మనకి ఎలాంటి సిస్టానికి ఇది ఎలిజిబుల్ అవుతుందంటే, సో ర్యామ్ 4GB పైన ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ ఉండాలి, విండోస్ 8 అయినా 10 అయినా పర్లేదు. ఒకవేళ విండోస్ 7 ఉన్నా కూడా 32 బిట్ ఉండకూడదు, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. మనకి ప్రాసెసర్ i3 కానీ i4 కానీ i3 కానీ i7 కానీ i5 కానీ ఉండొచ్చు. ఓకేనా? సో అది ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడండి, డౌన్లోడ్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఇలా నీట్గా లెఫ్ట్ సైడ్లో అండర్లో చూడండి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత అది ఎక్కడైతే డౌన్లోడ్ అయి ఉంటుందో అక్కడ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన సిస్టంలో డౌన్లోడ్స్ అనే ఫైల్లో ఇది వచ్చి ఎంటర్ అయింది. సో మీరు లోకల్ డిస్క్ సిలో కాకుండా డిలో కానీ ఈలో కానీ ఇన్స్టాలేషన్ చేసి ఉంటారు. ఓకేనా? మీరు ఆ పాతని ఇచ్చుకోవచ్చు. నేను డైరెక్ట్గా నేనేం చేశాను అంటే సిలో ఇచ్చాను కాబట్టి నేను ఆన్ ద స్పాట్ ఇక్కడే దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, దిస్ పీసీ విండోస్ సి యూజర్స్ లోకేష్ డౌన్లోడ్స్. సో మీరు చాలామంది ఇక్కడ దిస్ పీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ వాల్యూ డిలో కానీ ఈలో కానీ కొంతమంది ఇన్స్టాలేషన్ చేసుకుని ఉంటారు. ఆ పాతే దాంట్లో సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను సిలోనే చేశాను కాబట్టి ఎలాగో నేను సిలోనే ఇన్స్టాలేషన్ అప్డేట్ చేసుకుంటాను. చూడండి, దీని మీద మౌస్తో 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎస్ అని అడుగుతుంది. ఎస్ఆర్నో ఎస్ ఇవ్వాలి. ఎస్ వేసిన తర్వాత చూడండి, సో మనకి వాళ్ళు ఇచ్చారు క్లియర్ కట్గా, అప్లికేషన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.0.1 అప్లికేషన్ ఫర్ 3 ప్రోగ్రామ్ ఫ్రేస్ టాలీ ప్రైమ్. ఇక్కడే అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఆల్రెడీ టాలీ ఓపెన్లో ఉంది కదా, సారీ. ఇప్పుడు చూడండి అప్డేట్ అవుతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు టాలీ ఓపెన్లో ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయమని చెప్పింది. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ టాలీ ప్రైమ్. సో దీంట్లో ఏమి అప్డేట్స్ వచ్చాయి అనేది మీతో డిస్కస్ చేస్తాము. ఇంతకుముందు మనకు టాలీ ఈఆర్పిలో ఉన్నప్పుడు
డిస్ప్లే డే బుక్లోకి వెళ్ళినట్లయితే కొంచెం అండర్లో మనకి ఆల్టర్, డిలేట్ అలాంటి ఫీచర్స్ ఇచ్చున్నారు. కానీ టాలీ ప్రైమ్ 2.0లో ఆ ఆప్షన్స్ ఇవ్వలేదు. కానీ ఈ వర్షన్‌లో టాలీ 0.1 వర్షన్‌లో వాటిని మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఏదో ఒక కంపెనీ నేను ఓపెన్ చేస్తాను. సో, సంథింగ్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి డే బుక్‌లోకి వెళ్తున్నాను. చూడండి ఎప్పుడైతే డే బుక్‌లోకి వచ్చానో మనకు క్లియర్ కట్‌గా ఇక్కడ చూడండి క్వైట్, ఆల్టర్, సెలెక్ట్, యాడ్ వోచర్, డూప్లికేట్ వోచర్, ఇన్సర్ట్ వోచర్, డిలేట్, క్యాన్సిల్ వోచర్, రిమూవ్ లైన్ ఈ ఆప్షన్స్ దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. సో, అదే విధంగా మనకి ఇంతకు ముందు ఇక్కడ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, ఇన్వర్డ్స్ క్వాంటిటీ, అవుట్‌వర్డ్స్ క్వాంటిటీ చూపించేది కాదు. జస్ట్ నార్మల్‌గా అమౌంట్ మాత్రమే చూపించేది. సో, అన్ని ఎంట్రీస్ ఒకేలాగా చూపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా సెపరేట్ అయిపోయింది. నీట్‌గా క్లియర్ కట్‌గా చూపిస్తా ఉంది. ఓకే. అదే విధంగా వేరే కంపెనీ తీసుకుంటాను. దాంట్లో కూడా చూద్దాం. ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. డే బుక్. చూసారా? క్లియర్ కట్‌గా చూపిస్తా ఉంది. సో, ఇంతకుముందు డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ మనకి అలా చూపించేది కాదు. నార్మల్‌గా చూపించేది. బట్ ఇప్పుడు క్లియర్ కట్‌గా ఇక్కడ చూపిస్తుంది. అదే విధంగా కింద కూడా కొన్ని ఆప్షన్స్ జనరేట్ అయ్యి చూపిస్తున్నాయి. సో, ఇలాగా టాలీ ప్రైమ్ 2.0.1లో న్యూ రిలీజ్‌లో వాళ్ళు అప్డేట్ చేసిన మెయిన్ ఫంక్షనాలిటీ. సో, ఎవరైనా మీ సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేసుకోకపోతే ఎలా డౌన్‌లోడ్ చేసుకొని, ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలనేది చూపించినాను. ఓకే. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది. మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.